దీపు, రుత్విక్ ప్రేమ మీద నీకు నిజంగా నమ్మకముందా? నా పెళ్లి చెడిపోయినా నాన్న తట్టుకోగలిగారు, కానీ నీ విషయంలో కూడా బెడిసి కొడితే ఆయన మనకు మిగలరు. ఆలోచించుకో. అరే, గిట్లా పరేషాన్ చేస్తున్నావు ఏందన్నా? చెప్పు, ఏం ఫరక్ పడదు, చెప్పన్నా. అదేనమ్మా, ఓ ఓ ఓ అమ్ముకోవడం. ఆ పని చేస్తే లక్షలు ఇలా వచ్చి ఒళ్ళో పడతాయి. అదిగో చూసావా, అందుకే నా నోటితో నేను చెప్పనమ్మా వద్దు అన్నాను. విన్నావా? అదిగో ఇప్పుడు చూడు నువ్వెంత బాధపడుతున్నావో. ఛా, నాకు బుద్ధి లేదు. నువ్వు చెప్పమనంగానే చెప్పాడమేనా? నేను యదవని, దరిద్రుణ్ణి, నీచుణ్ణి. సర్లేమ్మా, ఈ దిక్కుమాలిన గోలెంతకు గాని నిన్న నువ్వు నా నెంబరు మీ ఊర్లో ఉన్న మీ అమ్మగారికి పంపించమన్నావు కదా, పంపించా. ఏ క్షణంలోనైనా ఫోను ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చు అనబోతున్నా ఈ క్షణంలోనే మోగింది. మీ ఊరు నుంచేనమ్మా, మీ అమ్మగారేమో. మాట్లాడు. హలో బిడ్డ, అమ్మా, ఆడెట్లున్నవే? అమ్మా, నువ్వు మంచిగున్నా? నువ్వెట్లున్నావు? నువ్వు లేకుంటే నేనెట్లుంటా బిడ్డ, నీకు తెలియదా? గట్లనకే ముసలి, నాకేడు ఏడుపు వస్తుంది. ఎరికనా? లే బిడ్డ, గిన్ని సంవత్సరాలు సంది, గిన్ని రోజులు నేను నిడిచి ఉండలే కదా బిడ్డ. గదే నాకు మనదైంది, గంతే. నీవు మంచిగున్నావు కదనే? గా పట్నంలో ఏడున్నారో, ఏం తింటున్నారో, ఏడ పంటున్నారో తెలవక పరేషాన్ ఉంది బిడ్డ. అరే, నేను నీ బిడ్డను ముసలి. ఏడికి పోయినా షాందార్ దిల్దార్ ఉంటానే. నేను మస్తుగున్నా. గీ పట్నానికి వచ్చిన సంది 3 పూటల మెక్కుడే మెక్కుడు. పొట్టు పగులుతాంది. ఇగో నీకన్నా గీ పట్నం వాళ్ళు హోటల్లో మంచిగా పెడుతుండ్రు, ఎరికనా? ఏమే ముసలి, కుళ్ళుగుందానే? అవు, గిన్ని సంవత్సరాల సంది గేదెని మేపినట్టు మేపితే గియ్యాలు అడుగుపోయి కూత పెడతావు. ఏ ఊరికే అన్ననే ముసలి. అమ్మ లెక్క చూసేటోళ్ళు దునియా మొత్తంలో ఎక్కడన్నా ఉంటారానే? బోల్. గాడంతా మంచిగుంది కదా బిడ్డ. మన మైసమ్మ తల్లి దయతోని, నీ దయతోని గిడో మంచి అన్న దొరికిండే. సొంత అన్న లెక్క చూసుకుంటుండు. గిది ఆయన నెంబరేనే. నువ్వు పురుసెత్తుకున్నప్పుడు చెయ్యి, నే మాట్లాడతా, సరేనా? సరే బిడ్డ. అవు, గౌరీ ఆపరేషన్ ఎప్పుడు బిడ్డ? వారంలో చేయాలంటుండ్రు డాక్టర్ సాబ్. గదినే మళ్ళీ ఫోన్ చేసి చెప్తాలే. అమ్మా. ఏంది బిడ్డ? అమ్మా, నాకు నీ ఒళ్ళు పండాలనుందే. ఎట్లుంది? మంచిగానా? బోల్. పోనీ, సరే సరే, మరి ఉంటా బిడ్డ, జర జాగ్రత్త. గట్లనే
నువ్వు గిట జాగ్రత్త. ఉంటా. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. డైలీ ఫ్రూట్స్ తినడం మంచిది తెలుసా? దీపుని వెంటేసుకుని ప్రాజెక్ట్ వర్క్ అని తెగ తిరుగుతున్నావేంట్రా? నేను ఎంబీఏనే కదా, మరి నాకు చెప్పవా? నేనెక్కడ తిరిగానే బాబు, ఏదో మావయ్య చెప్పారు కదా అని నాకు తోచిన హెల్ప్ చేస్తున్నాను అంతే. అయినా దాన్ని వెంటేసుకుని నేనేమైనా చేయగలనా అక్క? పాపం దీపు ఏం చేసిందిరా? ప్రేమిస్తుంది అంతే కదా? దాన్ని ప్రేమించడం అనరే, పీడించడం అంటారు. పాపంరా, ఎందుకురా దీపుని అలా అంటావు? అదే పనిగా నీ వెంట పడుతుందనా? దానికి అసలు పనంటూ ఉంటే కదా. దీపుకున్నది ఒక్కటే పని, ఎదుటి వాళ్ళ పని చెడగొట్టడం. వచ్చేసావా? రా రా దీపు. అక్క, దీపుకు పండివు. బావా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. కామెడీ. సీరియస్ గా చెప్తున్నాను బావా. ఓ, సీరియస్ కామెడీ అన్నమాట. సీరియస్ అంటే కామెడీ అంటావేంటి? ఐఎమ్ వెరీ సీరియస్. చెప్పు, నేనంటే ఇష్టం ఉందా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వంటే ఇష్టమే దీపు. కానీ అది ఫ్రెండ్షిప్ మాత్రమే, పెళ్లికి సంబంధించిన ఇష్టం కాదు. బావా, పిచ్చి పిచ్చిగా వాక్కు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం కాదు బావా, రాను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను తట్టుకోలేను. నా వల్ల కాదు, అసలు నేను బ్రతకలేను. నీకేమైనా పిచ్చా? దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ఎదుటి వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. మైండ్ ఇట్. బావా ప్లీజ్, నాకు సమాధానం చెప్పి వెళ్ళు. బావా నిన్నే ఆగు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? లేదు. ఏ దీపు, ఏంటి ఇది? నా దగ్గరికి రావద్దు, నన్ను ఆపద్దు. ఈ రోజు ఏ విషయమో తేలిపోవాలి. దీపు, దీపు, బావా, చివరిసారిగా అడుగుతున్నాను, మన పెళ్లి జరుగుతుందా లేదా? జరగదు. ఈ జన్మకి జరగదు. సరేనా? బావా, నిజంగా జరగదు అన్నదే నీ నిర్ణయం అయితే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. దీపు, దీపు, దీపు ఆగు. చెప్పు, మన పెళ్లి జరుగుతుందా లేదా? జరగదు, జరగదు, జరగదు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. దీపు, 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 నీకేం కాలేదు కదా? దీపు, 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 ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? కాస్తుంటే అది చచ్చిపోయింది తెలుసా? ఏడిపించడానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఏంటే నీ వాగుడు? పెళ్లి విషయంలో సరదాలు వెటకారాలు చేస్తారా ఎవరన్నా? అది కాదురా రుత్తు,
ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా. అని ఎవరు చెప్పారక్క? నేను చెప్పానా? లేదుగా. దానికి అది ఊహించుకుంది. మీకు మీరు ఫిక్స్ అయిపోయారు. ఏ రోజైనా ఒక్కసారైనా నిన్ను ప్రేమిస్తున్నానని గాని నిన్ను పెళ్లి చేసుకుంటానని గాని నేను దీపుకు చెప్పానా? అంటే ఏంట్రా, దాన్ని ఎప్పటికీ పెళ్ళాడవా? తన మీద నాకు ఆ ఉద్దేశం లేదక్క. దీపు మీద నాకు ఆ ఫీలింగ్స్ రావు. అర్థం చేసుకోరేంటి? ఆ మెంటల్ది నీ మీద చాలా ఆశలు పెట్టుకుందిరా. అది నా తప్పు కాదు. తను ఈ మాట ప్రపోజ్ చేసినప్పుడల్లా నేను కట్ చేస్తూనే వస్తున్నాను. మీరు ఈ పాటికే అర్థం చేసుకుని ఉండాలి. మరి మావయ్యకి ఏం సమాధానం చెప్తావురా? ఇదే చెప్తాను. దీపుని చేసుకోనంటే మహా అయితే ఆయన నెల బాధపడతారు. చేసుకుంటే నేను, దీపు, ఆయన, అందరూ జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అవసరమా? దానికి చెప్పండి ఇది జరగదు. ఇంకెప్పుడు ఈ ప్రపోజల్తో రుత్విక్ ముందుకు రావద్దని సీరియస్గా చెప్పండి. ఇంకోసారి ఇలా జరిగితే నా బాధ్యత లేదని గట్టిగా చెప్పండి. ఏంటి దీపు ఇది? నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా? కాస్త ఎంత దారుణం జరిగేదో తెలుసా? చాలా పిచ్చి నిర్ణయం తీసుకున్నావు. నాకు చాలా బాధగా కోపంగా ఉంది. బావ లేకపోతే నాకు భవిష్యత్తు లేదు వదినా. అసలు ఇంకొకరిని భర్తగా నా పక్కన ఊహించుకోవటం నా వల్ల కాదు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. అంటే వాడు పెళ్ళాడుతానన్నా చచ్చిపోతావా? చెప్పు, వాడు చేసుకుంటానన్నా చచ్చిపోతావా? అంటే బావ నన్ను చేసుకుంటా అన్నాడా? వదినా, మరెందుకు రాదు అలా అన్నాడు? మరదలివి కదా, సరదాగా ఏడిపించాడు. ఏడ్చాడు. కాకపోతే ఒకటి, ఇక ముందు నువ్వు ఇలా సమయం సందర్భం లేకుండా వాడి వెంట పడితే మాత్రం తన వల్ల కాదన్నాడు. ఇప్పుడు వాడికి క్రూషియల్ టైం దీపు. బిజినెస్ కి సంబంధించి ఇంకా వాడు సెటిల్ కాలేదు. ఏవేవో ఆశలతో ఉన్నాడు. ఆ చికాకుల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా వాడిని ఇబ్బంది పెడితే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడు. కొన్నాళ్ళలాగు వాడే మావయ్య దీపుతో నా పెళ్ళెప్పుడు అని అడుగుతాడు. అవునా? దేవుడా, అక్షరాల అలాగే జరగాలి. దేవుడా 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 వదినా, ఇప్పుడు అలా జరగాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తానే. ఏంటక్క ఇది? దీపుకి అలా చెప్పేవండి? అన్నీ తనని చేసుకోనని కదా అన్నాడు. కావచ్చు అక్ష, కానీ దీపుకి పరిస్థితుల్లో ఇలా చెప్పడమే కరెక్ట్ అనిపించింది. రుత్విక్ పెళ్ళాడకపోతే దీపు నిజంగానే బతకదక్ష. కానీ వాడు నిజంగానే చేసుకోని అన్నాడు కదా. నిజమే. వాళ్ళ పెళ్లి జరుగుతుందా జరగదా అన్నది కాలమే డిసైడ్ చేస్తుంది. కనీసం అప్పటిదాకానైనా అది హాయిగా ఉండాలి కదా. ఏమో, రేపు వాడి మనసు మారొచ్చు. లేదా మావయ్య మాట కాదని లేక సరే అనొచ్చు. ఒకవేళ దాని అదృష్టం బాగా లేక చేసుకోకపోయినా కనీసం ఆ క్షణం దాకా అది ఆ తృప్తితో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే అటు మావయ్య, వీరు, దీపు అందరూ హట్ అవుతారు, దూరం అవుతారు. దీపు ఇప్పుడు చేసినట్టు ఆత్మహత్య ప్రయత్నం మనం ఎవరం లేనప్పుడు చేస్తే. అందుకే ఈ అబద్ధం చెప్పాను. 1000 అబద్ధాలు చెప్పన్నా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం చెప్పి నేను దీపు ప్రాణాలు నిలబెట్టాలనుకున్నాను. తప్పంటవా అక్ష? Cheers, Cheers for the success of our company. అదేంటి సూర్య గారు, మీ అబ్బాయి డ్రింక్ తీసుకోడా? వాడికి అలవాట్లేదు. నీ ముందు అలవాట్లేదా? అసలు డ్రింకే అలవాట్లేదా?
నీ కోసం ఒక పని నా కోసం ఒక పని చేయడం నాకు అలవాట్లేదు. నాకు నచ్చిందే చేస్తాను. వా వా సూర్య గారు, నిజంగా నాకు కూతురు లేదు కానీ ఉండుంటే మీ అబ్బాయికి ఇచ్చేసి నేను హ్యాపీగా రెస్ట్ తీసుకునేవాడిని. సార్ ఐశ్వర్య గ్రూప్ కి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని అప్పులున్నాయి, టర్న్ ఓవర్ ఎంత, ట్యాక్స్ ఎంత కడుతున్నారు, అన్ని డీటెయిల్స్ కావాలి. సారీ సార్, సూర్య గారికి ద్రోహం చేయలేను. వెల్ జెంట్మెన్, అలేఖ్య గ్రూప్ నుండి మన ఐఎస్ గ్రూప్ కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. గల్ఫ్ లో మనం కట్టబోయే 5 స్టార్ హోటల్ శంకుస్థాపన వారం రోజుల్లో మనం మొదలు పెట్టబోతున్నాం. ఈ హోటల్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలన్నది నా టార్గెట్. దీనివల్ల మన కంపెనీ ప్రాఫిట్ సుమారు 800 కోట్లు. అది మీకు తెలుసు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నా ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. డోంట్ వరీ సూర్య గారు, మీ డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా చేరారు. ఇద్దరూ కలిశారంటే అగ్ని వాయువులే. ఇంకా మీకు అడ్డే ఉంది. భలేవారే. అవును, మూన్ కంపెనీ వాళ్ళు టోటల్ ఆంధ్ర తెలంగాణ ఫ్రాంచైజ్ తీసుకున్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. బేరర్ సార్. సాఫ్ట్ డ్రింక్. ఎస్ సార్. సో ఏం జరుగుతుంది? మొత్తం మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది సార్. గుడ్. చూడు కీర్తన, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మినిమం 300 crores ఇన్వెస్ట్ చేశాక శంకుస్థాపన జరిగే రోజే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా మాలిక్ షేక్ నుంచి కాల్ రావాలి. ఏ కారణం చూపిస్తారో, అక్కడ ఏ రూల్ ప్రకారం క్యాన్సిల్ చేస్తారో వాళ్ళ ఇష్టం. బట్ క్యాన్సిల్ కావాలి. దట్స్ ఆల్. ఐశ్వర్య సంతోష్ గ్రూప్ అలేఖ్య గ్రూప్ లో విలీనం కావాలి. దీనికోసం ఎంత ఖర్చైనా పర్లేదు, పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. జరిగే తీరాలి. అది నువ్వే జరిపించాలి. ఓకే? ష్యూర్ సార్. ఆల్రెడీ దీనికి సంబంధించి అక్కడ లాయర్ని కాంటాక్ట్ లో ఉంచాను. కష్టమైనా చేస్తానన్నాడు. గుడ్. ఐఎస్ గ్రూప్. నెల రోజుల్లో ఆ పేరు హిస్టరీలో చూసుకోవాల్సిన పేరుగా మిగిలిపోతుంది. రే మాము, డోంట్ వరీ, ఈరోజు బిల్లు నాది. ఎంత కావాలంటే అంత తాగండి. ఎంజాయ్. అవును, ఏంట్రా మామ విశేషం? వర్షాకాలం మొదలైంది, అందుకు. ఎవడ రైడు ఎంజాయ్ చేయరా అంటే రీజన్స్ అడుగుతాడు. డబ్బుంది మాము, టైం ఉంది, ఎంజాయ్. నువ్వు వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేయి.
మేము మందు బాగులం ముందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు దాగి కంతేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతుంటే ఎందుకంత చులకనా తాగి బాగేది పచ్చి నిజం గనకనా మందంతా ముందు ఎరగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా మామో ఇదంతా మామూలే మామో మన దగ్గర విటమిన్ ఉన్నా లేకపోయినా బీర్లు కబుర్లు మాత్రం ఉంటాయి మామో. అవును మాము సొమ్మున్నప్పుడు సోకుండాలి కదా మంచి ఫిగర్ ని లైన్ లో పెడదాం ఏమంటావు డన్ శాంక్షన్. ఇప్పుడు చేశాడేంటి బావా? రేయ్ ఆ కోత కుయ్యదని ఎన్నిసార్లు చెప్పాను రా. ఊరుకో బావా, బామ్మర్దుతో ఎకసెకాలు ఎందుకు గాని ఏంటి మ్యాటర్ కావాలా? కాదురా, రూపాయి విలువ పెరిగిందా తగ్గిందా కనుక్కోడానికి చేశా. ఎదవేటకారాలు ఆపు, మ్యాటరే కావాలి. చీర ఓణీనా జీన్సా గౌనా ఎవరు? ఓనీరా, బోనీ బేరం ఉంటే చెప్పు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. బావా నీ అదృష్టమో నా అదృష్టమో గాని ఎగ్జాక్ట్ గా అలాంటి పాపే ఉంది. ఎదవ డైలాగులు వదలక. రే ఎప్పుడు చూసినా ఇవే డైలాగులు ఏంట్రా? ఎంతమంది చెప్పావురా ఇవే డైలాగులు? అయ్యో ఈసారి నిజం బావా, నీ మగతనం మీద ఒట్టు. మొన్ననే ఊరు నుంచి దిగింది. సరే, ఫోటో ఉందా? లక్షణంగా. సరే తీసుకురా. మీరెక్కడున్నారు బావా?